హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో క్యాప్సికమ్‌తోని ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటే అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటది. ఇంకా పప్పులో, రసంలో సైడ్ డిష్‌గా అయితే చాలా సూపర్‌గా ఉంటది. చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటది. క్విక్‌గా అయిపోయే రెసిపీ ఇది. ఇంతకీ ఇది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే మనం ఒక పాన్ తీసుకొని పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్మాల్ ఆనియన్ ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 6-7 వరకు క్యాప్సికమ్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక చిన్న ఆనియన్ వేసేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్‌ని మిడిల్‌లో కొంచెం నేను సీడ్స్ తీసేసి, సీడ్స్ ఎక్కువ వేయలేదు, సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సీడ్స్ తీసి శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా క్యాప్సికమ్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు 2-3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ మొత్తం ఆయిల్‌లో ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో 15-20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకుంటే లైట్‌గా కొంచెం వాటర్ రిలీజ్ అయితాయి. ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యి ఆ స్టీమ్‌లోనే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతది క్యాప్సికమ్. క్యాప్సికమ్ పర్ఫెక్ట్‌గా కుక్ కావడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న నువ్వుల పౌడర్ వేసుకోవాలి. ఒకసారి చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల పౌడర్ వేసినాను. నువ్వుల పౌడర్‌కి బదులు పల్లీలు ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పల్లీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే డ్రై కోకోనట్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా వేడి వేడి చపాతీలో అయినా, రైస్‌లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్‌గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్‌లో నాతోని షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.